హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. నాగ చైతన్య తండేల్తో మునుపెన్నడూ చూడని రిజల్ట్ సొంతం చేసుకున్నాడు. నయా ఫేజ్ లోకి ఎంటర్ అయిన నాగార్జున బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. ఇక హిట్ కొట్టాల్సింది అఖిలే. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోతుంది అని యాంగ్జైటీతో ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశ ఎదురయ్యేటట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఫ్యాన్స్ కి డబుల్ కాదు ట్రిపుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చారు అక్కినేని హీరోస్. చైతన్య తండేల్తో 100 కోట్లను కొల్లగొట్టి తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చవిచూసి తనపై భారీ బడ్జెట్ పెట్టొచ్చు అన్న హోప్ నిచ్చాడు. ఇక కింగ్ నాగార్జున రూటు మార్చి కుబేరా కూలీలో నెగిటివ్ షేడ్స్ తో హిట్ కొట్టేశారు. కుబేరా 100 కోట్లు క్రాస్ చేస్తే కూలీ 450 కోట్లను దాటేసింది. ఇక హిట్ కొట్టాల్సిందే అఖిల్ మాత్రమే. ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బైపోయిన నాటి నుంచి అఖిల్ ఇంకా కోలుకోలేకపోతున్నాడు. బొమ్మ ఫ్లాప్ కావడంతో ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట ఈ అక్కినేని వారసుడు. కానీ నెగిటివ్ వైబ్ మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన అఖిల్ లెనిన్ మూవీ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ ఏడాది చివరికి బొమ్మ థియేటర్లో దింపేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. అఖిల్ సినిమా నుండి శ్రీలీల సడన్లీ తప్పుకుంది. ఆమెపై పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ఇతర కమిట్మెంట్స్ వల్ల కిసికి బ్యూటీ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ అయింది. భాగ్యశ్రీతో రీషూట్ చేస్తున్నారట. అంతలోనే యూనియన్ స్ట్రైక్ షూటింగ్ కి బ్రేక్ లేసింది. దీంతో ఈ సంవత్సరం ఎండింగ్ కి బొమ్మ వచ్చే ఛాన్స్ లేదని అర్థమవుతోంది. ఇక సంక్రాంతికి పెద్ద క్యూ ఉన్న నేపథ్యంలో సమ్మర్ బరిలో సినిమాను ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. అఖిల్ కూడా ఈ ఏడాది వచ్చి ఉంటే ఫ్యాన్స్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది. తమన్నాకు స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ లో సక్సెసే కాదు, ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాలీవుడ్ మాత్రం మిల్కీ బ్యూటీకి ఛాన్స్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. మరి బీ టౌన్ లో ఫెయిల్ అవుతున్న ప్రాజెక్టులు క్యాచ్ చేయటం వెనుక రీజన్ అదేనా? సింపతి ఆమెకు ప్లస్ అయిందా? గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ఇదే సిచ్యువేషన్. ఒక్క తమిళ్లోనే జైలర్, అరణ్మనై 4 తో హిట్ కొట్టారన్న సాటిస్ఫాక్షన్ దక్కింది. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే టైంలో విజయవర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్యకాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్ తో మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న తమన్నా ఖాతాలో ఆఫర్స్ కొచ్చినా డోకా లేదు. బీటౌన్ లో క్రేజ్ పడిపోతుంది. ఆఫర్లు రావడం లేదు అనుకుంటున్న టైంలో ఒక స్పెషల్ సాంగ్ తో మొత్తం కవర్ చేసేస్తోంది. అందుకు ఎగ్జాంపుల్స్ 3-2 రైట్ 2 సాంగ్సే. ఈ సాంగ్స్ తో సినిమాలకు ప్లస్ అవుతూ తనపై అటెన్షన్ తీసుకుని ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం విజయ్ తో విడిపోవడం కూడా తమన్నాకు కలిసొచ్చింది. పెళ్లి విషయంలో విజయ్ హ్యాండ్ ఇచ్చాడన్న టాక్ మధ్య తమ్ముపై సింపతి పెరిగి ఆఫర్లను కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. ప్రస్తుతం బాలీవుడ్ లో మునిపెన్నడు లేనంతగా బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ. రోమియో, రేంజర్, రాగిని MMS3, రోహిత్ శెట్టి ఫిల్మ్ తో పాటు వివాన్ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో కమిట్ అయింది. అలాగే డూ యూ వానా పార్ట్నర్ అనే OTT సిరీస్ చేస్తోంది. డయానా పెంటీతో కలిసి చేస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి OTTలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తానికి తమన్నా బీటౌన్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓదలా 2 తో ఫ్లాప్ అందుకున్న తమ్ము మళ్లీ తెలుగు వైపు తొంగు చూసేది ఎప్పుడో మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. ఆ దర్శకుడితో ఓ ప్రయోగానికి సిద్ధమయ్యారట. ఫ్లాప్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి రీజన్ ఏంటి? కోలీవుడ్ దర్శకులపై నమ్మకమా? స్టార్ హీరోల సక్సెస్ ఫార్ములాని ఫాలో అవుతున్నాడా? బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తిక్ ఆర్యన్ మంచి గేర్ మీద ఉన్నాడు. భూల్ భులైయా 3 మ్యాసివ్ హిట్ తో కార్తిక్ రేంజ్ బీటౌన్ లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ కి కమిట్ అవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యిందనుకునే లోపే మరొకటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడ్ లో రాంగ్ డైవర్షన్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు. తన లైనప్ లో ఓ ఫ్లాప్ మేకర్ కి ఛాన్స్ ఇచ్చాడట. పంజాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డిజాస్టర్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఓ జాంబీ ఫిల్మ్ చేయబోతున్నారట కార్తిక్. విష్ణు తమిళంలో ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ కొన్ని రోజుల నుండి చెప్పుకోదగ్గ ఫిల్మ్స్ ఏమీ లేవు. 2021లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సిద్ధార్థ్ మల్హోత్రాతో షేర్ షా తెరకెక్కించాడు. పాండమిక్ కారణంగా బొమ్మ OTTకే పరిమితమైంది. కానీ మంచి వ్యూస్ దక్కించుకుంది. ఆ తర్వాత 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి తీసిన తమిళ్ ఫిల్మ్ నెసిప్పాయ బాక్సాఫీస్ బాంబ్ గా మారింది. ఇప్పుడు ఇతగాడితో వర్క్ చేయాలనుకోవడం అంటే కార్తిక్ రిస్క్ చేస్తున్నట్లే. బాలీవుడ్ హీరోస్ కి రాను రాను కోలీవుడ్ దర్శకులపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఖాన్ త్రయానికి తమిళ్ ఫిల్మ్ మేకర్ సత్తా ఏంటో తెలుసు. సల్మాన్ ఖాన్, ప్రభుదేవాతో, షారూక్ అట్లీతో, లోకేష్ కనగరాజ్ తో ఆమిర్ ఖాన్ మంచి హిట్స్ చూశారు. వీళ్ళ కెరియర్ డ్యామేజ్ అవుతున్న టైంలో తమకి బెస్ట్ ఫిల్మ్స్ కావాలనుకున్నప్పుడల్లా కోలీవుడ్ దర్శకులు స్టార్స్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని కార్తిక్ ఆర్యన్ కూడా వర్కౌట్ చేయాలనుకుంటున్నట్లున్నాడు. మరి మురుగదాస్ ని మర్చిపోయాడేమో ఈ స్టార్ హీరో. సినిమాల రిలీజ్ కి ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఉండే క్రేజే వేరు.
బాలీవుడ్ ఇయర్ ఎండింగ్ అంటే పడి చచ్చిపోతుంది. అలాగే బాలీవుడ్ కూడా ఓనం సీజన్ ఫుల్ డిమాండ్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోస్ ఈ ప్రత్యేకమైన పండుగపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కేరళకు ప్రత్యేకమైన పండుగ ఓనం. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్ళకది సంప్రదాయ పండుగ. అందుకే ఈ ఫెస్టివల్ పై ఎంటర్టైన్మెంట్ రంగం కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొన్ని బాలీవుడ్ చిత్రాలు ఓనం పండుగను టార్గెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించుకునేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ వరుసలో ఉంది లోకా. మెండల్ మురళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో రెడీ అయిన ఈ ఫస్ట్ సూపర్ విమెన్ స్టోరీ ఆగస్టు 28న రిలీజ్ అవుతుంది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ హీరోయిన్స్. దుల్కర్ సల్మాన్ వే ఫార్మర్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో రికార్డులు సృష్టించాలన్నా తిరగరాయాలన్నా మోహన్ లాల్ కే సాధ్యం. ఈ ఏడాది ఎంపరన్ ను బాలీవుడ్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారిస్తే అదే ఫ్లోతో తుడురంతో మరొక బ్లాక్ బస్టర్ నమోదు చేశారు లాలట్టన్. నెక్స్ట్ హృదయపూర్వం అనే ఫ్యామిలీ డ్రామాతో ఓణం సీజన్ లోనే బరిలోకి దిగుతున్నారు. ఆగస్టు 28నే హృదయపూర్వం రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే డబుల్ మూవీస్ తో 100 CR చిత్రాలను దింపిన లాలట్టన్ మరొక హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఇదే ఓణం పండుగకు మరొక 2 సినిమాలు వస్తున్నాయి. ఒక్కరోజు తేడాతో ప్రీతి ముకుందన్ బాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ మైనే ప్యార్ కియేతో పాటు కళ్యాణి ప్రియదర్శన్, ఫహద్ ఫాజిల్ ఓడం కుతిరా చదుం కుతిరా ఆగస్టు 29న థియేటర్లోకి రాబోతున్నాయి. హీరోలతో పోటీగా ఈ ఫెస్టివల్ సీజన్ లో కళ్యాణి 2 సినిమాలు తీసుకొచ్చేస్తోంది. ఇది ఆమెకు టెస్టింగ్ టైం. మరి ఓణం పండుగకు అసలు సిసలైన ఫెస్టివల్ వైబ్స్ ఎవరు తెస్తారో, ఏ సినిమా హిట్ అందుకుంటుందో లెట్స్ వెయిట్. నయా మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందించిన ఓ సాంగ్ ప్రెజెంట్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. కింగ్డమ్ OTT రిలీజ్ డేట్ లాక్ అయింది. మరిన్ని సినీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ కింగ్డమ్ OTT బాట పట్టింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ జూలై 31న థియేటర్స్ లో రిలీజ్ అయింది. సత్యదేవ్ కీ రోల్ పోషించిన ఈ కింగ్డమ్ ఆగస్టు 27th నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు మేకర్స్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు సాయి అభ్యంకర్. ఇప్పుడు అతడి చేతిలో బన్నీ, అట్లీ బిగ్ ప్రాజెక్ట్ తో పాటు 6 డజన్ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మలయాళ ఫిల్మ్ బల్టీ కూడా. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. షానే నిగమ్, ప్రీతి అజ్రాని హీరోయిన్స్ గా నటిస్తున్న బల్టీ సెప్టెంబర్ 26న థియేటర్స్ లోకి రాబోతోంది. సాయి కమిట్ అయిన ఫిల్మ్స్ లో ఫస్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్ ఇదే. విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ జంటగా నటిస్తున్న ఫిల్మ్ గుస్తాక్ ఇష్క్ రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నజీరుద్దీన్ షా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ మూవీని తన బ్రదర్ దినేష్ తో కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.